परिमुच्यन्ति सर्वे నడుచుకుంటే మనిషిలాగా, లేకుంటే మానవుడు అంటే జంతువులు లాగానే. జంతువులు ఏం చేస్తున్నాయి? తింటున్నాయి కదా, మనం తింటున్నాం. అవి పడుకుంటున్నాయి, మనం పడుకుంటున్నాం. వాడికి కూడా సంతానం అవుతుంది, మనకి సంతానం అవుతున్నది. వాటికి భయం ఉంది, మనకి భయం ఉంది. ఇంతవరకే ఉంటే మనకి పశువులకి తేడా లేదు. మరి మనిషి అంటే ఎట్లా అంటే ఈ యొక్క ప్రకృతిని కాపాడుతూ సామాన్య మానవుడికి మంచి చేస్తూ దీని తర్వాత దీనికంటే ఉత్తమమైన జన్మ రావడం కోసం ప్రయత్నం చేసేది మనుష్య జన్మ. ఆ తర్వాత దైవత్వం. అట్లా మనకి భగవంతుడు అవతారం ఎత్తినందుకు ఎట్లా నడవాలి. ఇప్పుడు కొత్త కొత్త కార్లు వచ్చినాయి, దానికి తాళం చేతులు ఉండవు. ఉంటాయా? ఉండవు. యాక్సిలేటర్ ఉండదు, క్లచ్ ఉండదు, గేర్లు ఉండవు. పాత డ్రైవర్లు ఎవరు నడపలేరు. పోయినట్టుంది. పాత డ్రైవర్లు ఎవరు నడపలేరు ఆ బండిని. దానికి ఒక పుస్తకం ఇస్తారు, మాన్యువల్ అంటారు దాన్ని. అవి చదువుకొని దానిలో ఉన్నటువంటి వాటిని సరిగ్గా ఆపరేట్ చేస్తే బండి ముందు పోతుంది, కూడా యాక్సిడెంట్ అవుతుంది. అట్లనే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషిలా బతకడం ఎట్లా అనే దానికోసం ఇవన్నీ అవతారాలు. అవతారాలని సైన్స్ ఇది, ఊరికేనే కాదు. ఎట్లా భూమి కంటే భూమిని తవ్వితే కింద ఏమొస్తాయి? మనకి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. నీళ్ళలో ఉండే జంతువు ఏమిటి? చేప. అదే మత్స్యావతారం మొదటిది మనకి. రెండోది భూమి మీద నేల మీద ఉండేటువంటి, నీళ్ళలో ఉండేటువంటిది భూమి మీద ఉండే జంతువు ఏమిటిది? తాబేలు. అదే కూర్మ అవతారం. మూడవది భూమి మీద శక్తివంతమైన జంతువు ఏదంటే వరాహము, పంది. దానికి కొడితే మీరు బండి మనం కింద పడతాం, మనకేం కాదు. అందుకనే భూమిని లేపింది. నాలుగో అవతారము సగము జంతువు సగము
మనిషి, అయ్యో అదే నరసింహ అవతారం. ఆ తర్వాత చిన్న పిల్లవాడు అవతారం వామన అవతారం. ఆ తర్వాత తప్పు చేసి తలకాయ తీసేయి పరశురామ అవతారం. అట్లా కాదురా నాయన, ఇంత తప్పుకి ఇంతే శిక్ష, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష, అదే చెప్పింది రాముడు. ఆ తర్వాత అందరికీ కర్మ చేయండి, ఫలితాన్ని ఆశించవద్దు, మీరు ఎంత పని మంచిగా చేస్తే అంత ఫలితాన్ని ఇస్తానని చెప్పిందే కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత భూమి మీద ఉన్న సమస్త జీవులకు కావాల్సిన ఆహారాన్ని పండించేది ఎవరు పండిస్తారు? ఆహారాన్ని పండించేది రైతు యొక్క ఆయుధము నాగలి, అదే బలరామవతారం. తర్వాత కలిపి చూసారా, ఈ యొక్క ప్రతి అవతారంలో కూడా మనకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, ఇట్లా నడుచుకొని రాని. ఇవి నరసింహావతారం తీసుకుందాం. నరసింహావతారంలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, మొట్టమొదటి తల్లులకి, తల్లి ఎందుకు ఇచ్చాం? మాతృదేవో భవ అన్నాం. భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఎవరికంటే గురుస్థానము తల్లి. ఎందుకంటే ఆ తల్లికి ఎటువంటి శక్తి ఉందంటే, జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందు లోపల గర్భంలో ఉంటాడుగా ఆ బిడ్డ, ఆయనకు కూడా మంచి సంస్కారాలు ఇచ్చే శక్తి ఆమెకున్నది. అందుకనే ఎట్లా, ఇగో ప్రహ్లాదుడే, హిరణ్యకశిపుడు, లీలావతి, ఆ ఇద్దరికి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు. లీలావతి గర్భవతి అయిన తర్వాత హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. అదే సమయంలో నారదులు వారు వస్తారు, తిరుగుతూ వచ్చి లీలావతిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఆశ్రమంలో ఏముంటుంది? అంత దైవ చింతన, మంచి పూల యొక్క సువాసనలు, పక్షులు కిలకిల ధ్వనులు, ఆనందం వేస్తుంది లీలావతి అమ్మకి. నారదుల వారు అనేక మంచి మంచి విషయాలు చెప్తుంటారు. ఆమెకు నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుంటుంది, అంతే. నారదుల వారు అనుకుంటారు కదా నిద్రపోతూ వింటుంది, కళ్ళు మూసుకొని వింటుందేమో అని. కానీ తల్లి చాలామందికి అనుభవం ఉంటుంది కదమ్మా. మీకు 7 నెలల తర్వాత లోపల బిడ్డ ఏం చేస్తుంటాడు? లోపల ఏం చేస్తాడు? తన్నుతుంటాడా? ఆడుకుంటాడు, తన్నడు. పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు మీరు లోపల బిడ్డ లేచి ఉంటాడు. ఆ సమయంలో ఏ విషయాలు చెప్పినా వాడికి జ్ఞాపకం వస్తుంది, నేర్చుకుంటాడు. అదే జరిగింది లీలావతికి. అభిమన్యుడు పద్మవ్యూహ రచన చేసుకున్నాడు సుభద్ర గర్భంలోనే, కాలేజీకి పోయి కాదు, స్కూల్కి పోయి కాదు. అంత శక్తి మాతృమూర్తికి ఉంది. అందుకనే 5 నెలలు కాగానే సీమంతోపనయన అయిన తర్వాత తల్లిగారింటికి వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? శాంతంగా ఉండాలని వస్తుంది. ఆ సమయం నుంచి 9 నెలలు, 4 నెలలు శాంతంగా ఉండాలి, మంచి మంచివి విషయాలు చూడాలి, మంచి మంచి చదవాలి, మంచి మంచి వినాలి. అట్లా బిడ్డ కూడా తయారవుతాడు. అట్లా ఇది జరిగింది ప్రహ్లాదుడు. ఆ తర్వాత రెండవది, హిరణ్యకశిపుడు ఏమేం కోరికలు కోరాడు? ఫస్ట్ నాకు చావొద్దు అన్నాడు కదా. బ్రహ్మ అంటాడు కదా, అట్లా కాదు, పుట్టినవాడు చావక తప్పదు, ఇంకేమైనా కోరుకోమంటే చెప్తాడు. సరే, నేను ఎట్లా చేస్తాను, నేను చూసుకుంటా అని. ఏం కోరాడు? నాకు భూమి మీద చావు రావద్దు, ఆకాశంలో చావు రావద్దు. ఇంకా వేరే స్థలం ఉంది ఎక్కడైనా? లేదు. ఇంట్లో రావద్దు, బయట రావద్దు. వేరే స్థలం ఉంది ఎక్కడైనా? ఏ జంతువుతో రావద్దు, ఏ మనిషితో రావద్దు. ఇంకా వేరే ఉన్నదా భూమి మీద? ఏమన్నా పొద్దున రావద్దు, రాత్రి రావద్దు. ఏ చాకుతోటి కానీ, తుపాకీతో కానీ, దేనితో రావద్దు అన్నాడు. అస్త్రంతో రావద్దు అన్నాడు. ఇంకేముందా వేరేమన్నా? చూసుకుందాం. అహంకారంతో అన్ని కోరినా కానీ అహంకారంగా ఉన్నవాడికి నాశనం జరుగుతుంది అనడానికి ఇగో ఇదే ప్రత్యక్షం. మొట్టమొదట ప్రహ్లాదుల యొక్క విశ్వాసం చూడండి.